2014 కంటే ముందే అంటే 3 రాష్ట్రాలు వాళ్ళు ఇచ్చినప్పుడు 2002 కంటే ముందే వాళ్ళు చిన్న రాష్ట్రాలను అంటే జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ ఏర్పాటు చేసినప్పుడు చిన్న రాష్ట్రాలకు మేము అనుకూలం అని కాకినాడలో తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తీర్మానం చేసిపోయారు. వాళ్ళు చెప్పినవన్నీ ఎప్పుడు చెయ్యరు. ప్రజల నుంచి డిమాండ్ రావాలి, ప్రజలు పోరాడాలి. ఏ హక్కు అయినా ప్రభుత్వం భిక్షగా ప్రసాదించదండి. 30 ఏళ్ల పాటు ఏమంటారు కాలికి బల్బం కట్టుకొని తిరిగి ఆ డిమాండ్ను వదిలిపెట్టకుండా నువ్వు రాజ్యసభకు వస్తావా, నువ్వు అక్కడికి వస్తావా, ఇక్కడికి వస్తావా అని ఎన్ని పదవులు ఆశ చూపినా అవన్నీ తీసుకోకుండా చివరి మాటగా కూడా నాకు వర్గీకరణే కావాలా. మీ ఎన్ని సామాజిక ఉద్యమాలలో మందకృష్ణ గారు ఉన్నప్పటికీ చివరి డిమాండ్ అయితే నాకు వర్గీకరణే కావాలనేటువంటి ఒక డిమాండ్ తోటి నిలబడ్డాడు ఆయన. కాబట్టి చివరికి సాధించగలిగారు. అంటే ఒక డిమాండ్ సాధించడానికి 30 ఏళ్ల కాలం పట్టింది. డెఫినెట్ గా దేశవ్యాప్తంగా వర్గీకరణ అనేది న్యాయమే. ఒక చోట ఇప్పుడు ఇంతకుముందు మిత్రుడు అన్నట్టు ఆంధ్రాలో మాలలు ఎక్కువ ఉండవచ్చు. డెఫినెట్ గా వాళ్ళ వాటా వాళ్ళకు ఎక్కువ పోవడం కూడా మనం సమర్థించాలి కదా. ఇక్కడ సమర్థించినప్పుడు అక్కడ సమర్థించాలి. రెండోది ఆ ఎడ్యుకేషన్ కాంపిటీషన్ లో మాదిగలు వెనకబడి ఉండొచ్చు. ఇప్పుడు ఉండే ఈ 15% లో అక్కడ 10% ఉన్నారనుకోండి మాలలు, 10 పోను 5 అన్న వీళ్ళకి మిగిలాలి కదా. వీళ్ళు బాగా వెనకబడి ఉంటారు. 15కు 15 ఒకటే కులానికి పోవడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి అంటే రిజర్వేషన్ వర్గీకరణ అంటే ఇక్కడ మనం శాస్త్రీయంగా మనం చర్చించాల్సిన అంశం ఏంటంటే మీ ప్లేట్ అన్న మీకుంటది, నా ప్లేట్ అన్న నాకుంటది, నాది మీది కలిపి ఒక్కరు తినడానికి వీల్లేదు. ఎవరి ముద్ద ఎవరి బుక్క వాళ్లకు దక్కాలన్నది, ఎవరి ఫలం వాళ్ళకు దక్కాలన్నదే ఈ వర్గీకరణ యొక్క డిమాండ్. అందుకే అన్ని పక్షాల రాజకీయ అన్ని పక్షాలు అంటే మాదిగలు ఎక్కువ ఉన్నారనో మాదిగలు తక్కువ ఉన్నారనో ఇది కాదు చర్చ. ఈ డిమాండ్ న్యాయమైనదా కాదా, జనాభా ప్రాతిపదికన ఏ వర్గానికి చెందాల్సినటువంటి పర్సంటేజ్ ఆ వర్గానికి చెందడం, ఎవరికి దక్కాల్సినటువంటి రిజర్వేషన్ వాళ్ళకు దక్కడం న్యాయమా అన్యాయమా అనే దానిపైన చర్చ. అది న్యాయం అనుకున్నప్పుడు ప్రతి చోట ఇంప్లిమెంట్ కావాల్సి, ప్రతి కాస్ట్ లో కూడా కావాల్సి. ఓకే. అండ్ ఇంకొకటి ఈ సిఫార్సులో కూడా క్రీమీ లేయర్ కి సంబంధించిన సిఫార్సుని తిరస్కరించారు. అసలు నిజంగా క్రీమీ లేయర్ అవసరం అంటారా? క్రీమీ లేయర్ మీద విస్తృతమైన చర్చ ఉన్నది. అంటే ఇందులో 8 లక్షల కంటే ఎక్కువ ఇన్కమ్ ఉంటే క్రీమీ లేయర్ అండర్ లోకి వస్తారు, లేదంటే నాన్ క్రీమీ లేయర్ మనం అడాప్ట్ చేసుకుంటాం ఏదైనా మనం అప్లై చేస్తున్నప్పుడు జాబ్స్ కి లాగా. సో అవసరం అంటారా అది? అంటే ముందు నుంచి ఏంటంటే కొంచెం ఇంతకుముందు మిత్రుడు అన్నట్టుగా కొంత లబ్ధి పొందినటువంటి వాళ్ళు స్వచ్ఛందంగా వదులుకుంటే మంచిది. అంటే వాళ్ళేమి పూర్తిగా అంటే భార్య భర్త ఇద్దరు IAS లో ఎట్ ఎ టైం సెలెక్ట్ అయి ఉండాలి. సివిల్స్ లో అట్లా ఉన్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటది. అంటే గ్రూప్ 1 ఎట్ ఎ టైం వచ్చినా లేదు. అది అంటే ప్రమోషన్ లో గ్రూప్ 1 లో వచ్చినా కూడా ఈ క్రిమి లేయర్ లో ఎగ్జామ్షన్ ఉంది. కాబట్టి డెఫినెట్ గా అది ఎవరైనా ఇట్లా స్వచ్ఛందంగా వదులుకోవడం అనేది మంచిది. రిజర్వేషన్ ఏదైనా తాము బాగానే ఉన్నాము, తాము అభివృద్ధి చెందాము అనుకో. నిజానికి రేషన్ బియ్యం ఎవరు తింటారండి? లేని వాళ్ళే తింటారు. ఇప్పుడు కొంచెం పైకి వచ్చిన కులాలు ఆటోమేటిక్ గానే రేషన్ బియ్యాన్ని వదులుకుంటారు. అది డిపెండ్స్ అండి. అదే ఎక్కువ శాతం వదులుకుంటారు. అంటే మనలాంటి కుటుంబాలు ఎక్కువ మంది రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డుకి వెళ్ళి తెచ్చుకోవాలని కోరుకోవట్లేదు. అట్లానే ఎస్సీలలో ఆ రేంజ్ కు చేరుకున్న తర్వాత వాళ్ళు కూడా రిజర్వేషన్ వదిలేస్తారు. ఇప్పుడు ప్రస్తుతం ఆ చర్చ అప్రస్తుతం. ఎందుకంటే ఆ లెవెల్ కి ఆ రేంజ్ కి ఇంకా చేరుకోలేదు. రెహమాన్ గారు, ఇప్పటి వరకు ఎస్సీలకి 15% ఉంది రిజర్వేషన్, 20% చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇది సరైనదేనా? వాళ్ళ జనాభా అంత ఉంది కదా. ఇప్పుడు కొత్త జనాభా ప్రకారం అంత ఉంది. మరి అప్పర్ కాస్ట్ జనాభా లెక్కలు వారీగా ఏమీ టేబుల్ చేయలేదు. రిజర్వేషన్ ఒకటండి, ఇది కూడా డెఫినెట్ గా చర్చ జరగాలి. ముస్లింలకు 5% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. రాజ్యాంగంలో 50% రిజర్వేషన్ మించొద్దని 5%ను 4% చేశారు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 4% కు వాళ్ళు సర్దుకున్నారు. అది పక్కన పెడితే అప్పర్ కాస్ట్ కు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరుతో 10% రిజర్వేషన్ చేస్తే ఇప్పుడు 60% అయింది. అంటే ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కదా. ఎందుకు అప్పర్ కాస్ట్ రిజర్వేషన్ కొట్టేయలేదు? దీని మీద చర్చ జరగాలి కదా. 50కి మించొద్దు, 51% రావద్దు అనుకున్నప్పుడు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా 60% రిజర్వేషన్ అయింది కదా. ఇప్పుడు డెఫినెట్ గా ఎస్సీలు బీసీలు కూడా తమ రిజర్వేషన్ పెంచమంటారు. ఇప్పుడు బీసీలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్ 56% అయ్యారు కదా.
ఇప్పుడు 26% ఉంది కదా, డెఫినెట్ గా వాళ్ళ రిజర్వేషన్ పెంచమని వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు. Right. ఎస్సీల జనాభా కూడా పెరిగింది కదా. ఇప్పుడు మీరు 51% మీరు ఒప్పుకోనప్పుడు గతంలో, ఇప్పుడు మరి 60% తీసుకుంటున్నారు కదా రిజర్వేషన్. Right. కాబట్టి పెరిగిన జనాభాకు అనుగుణంగా పెంచాల్సిన అవసరం ఉన్నది. రైట్ హరినాథ్ అయితే గారు, అంటే 20% కాదు కానీ నిన్న కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ పెరిగినటువంటి జనాభా అంటే గతంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 2011 2025 ఇంకా ఆ సెన్సస్ తీసుకున్నారు. అంటే ఇప్పుడు మనకు పొందుపరిచినటువంటి ఆధారాలు కూడా 2011 సెన్సస్ లెక్కలు మాకు కనిపిస్తాయి ఇక్కడ. అవును. సో దాని ప్రకారం 54,30,54.3 lakhs పాపులేషన్ గతంలో ఉండేది. అయితే ఇప్పుడున్నటువంటి ఈ లెక్కల ప్రకారం, తాజా లెక్కల ప్రకారం 61,81.84 lakh పాపులేషన్. అంటే దేర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ 7 lakh పాపులేషన్ వెన్ కంపేర్ టు 2011 అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్. సో శ్రీహరి గారు మాట్లాడుతూ ఇప్పుడున్నటువంటి 15% నుండి 18% రిజర్వేషన్ అంటే ఇంకొక 3% పెంచాలనేటువంటి వాదన వాళ్ళు ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు ఇంతకుముందు సార్ చెప్పినట్టు పెరిగినటువంటి జనాభాగా అనుగుణంగా తప్పనిసరిగా ఈ రిజర్వేషన్ కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఆ రిజర్వేషన్ పెంచుతారా లేదా అనేది మనం చూడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే రిజర్వేషన్ ఇప్పుడున్నటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎలాంటి అడ్డంకులు ఉండబోతున్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు తాజా రిపోర్ట్ ప్రకారం మనకి 4 ప్రతిపాదనలు ముందుకు తీసుకొచ్చారు. సో అందులో 3 ఆమోదింపజం చేయడం జరిగింది, ఇంకోటి క్రిమిలేయర్ వాళ్ళు ప్రభుత్వ పరంగా తిరస్కరించడం జరిగింది. అంటే దాన్ని కనుక అమలు చేసినట్టయితే ప్రజల నుండి వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వర్గాలలో ఇప్పుడు అంటే ఇమ్మీడియట్గా ఈ క్రిమిలేయర్ని మనం పాటిస్తే తిరుగుబాటు తప్పగా వస్తుందనేటువంటి భావనలో, ఎందుకంటే ఇది ఫస్ట్ జనరేషన్ క్యాండిడేట్స్ కూడా ఉండి ఉంటారు ఇందులో. సో వాళ్ళని ఇమ్మీడియట్గా మనం క్రిమిలేయర్ తీసుకొచ్చి ఆ అంటే ఆ కుటుంబాలను ఈ రిజర్వేషన్స్ పొందొద్దు అనేటువంటి వాదన ప్రభుత్వం దగ్గర ఉంది. కాబట్టి దాన్ని ఏ విధంగా చూస్తారో మనం చూడాల్సిన అవసరం ఉంది. హరినాథ్ గారు, ఇందాక మీరు అన్నారు మాలలకి 1% రిజర్వేషన్ తగ్గింది అని. ఈ పొలిటికల్ ఆస్పెక్ట్ లో చూస్తే మాలలు ఆ ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువే గతంతో పోలిస్తే. మళ్ళీ జస్ట్ లెట్ మీ క్లారిఫై. సో 6% రిజర్వేషన్ అనేది అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సందర్భం. సో 6% ఉంది అంటే ఏంది, అక్కడ మాలలు ఎక్కువ ఉన్నారు కాబట్టి అది 6% మనం ఆ విధంగా చూడాల్సిన అవసరం ఉన్నది. సో ఇది మనం స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఇప్పుడు మాలలకును మాదిగలకు దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. బట్ ఎలా అయినా కూడా మాలల జనాభా కూడా పెరిగే ఉంటుంది. ఆఫ్ కోర్స్ అంతకు మించి మాదిగలు పెరుగుతారు కదా. అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత మాలలు మెజారిటీ ఆంధ్రాలో వెళ్ళిపోయారు. మెజారిటీ ఆంధ్రాలు మాలలంతా ఆంధ్రాలో ఉన్నారు. కాబట్టి తెలంగాణలో మెజారిటీ మాదిగలు ఉన్నారు. కాబట్టి దీంట్లో మనం ఈ పర్స్పెక్టివ్ లో చూసినప్పుడు మెజారిటీ మాలలు ఆంధ్రాలో ఉన్నాడని తన వాదన. మీ వాదన ఏంటి? కాంగ్రెస్ పార్టీకి ఇదేం మైనస్ అవదా? ఇక్కడ కూడా మాలలు ఉన్నారు, జనాభా పరంగా పెరిగినా తగ్గినా ఇది వాళ్ళకి మైనసే కదా రిజర్వేషన్ 1% తగ్గడం అనేది. 1% తగ్గడం అనేది ఏం లేదండి ఇక్కడ. డెఫినెట్ గా జనాభా ప్రాతిపదికన వాళ్ళు చేశామని చెప్తున్నారు. అంటే చిన్న చిన్న ఏమైనా సూక్ష్మమైనటువంటి అంశాలు ఉంటే ఇరుపక్షాలను కూర్చోబెట్టి మాట్లాడడం మంచిదే. ముందు అంటే ఇంకొక ఈ డయాస్ ద్వారా చెప్పాల్సిన విషయం ఏంటంటే కేవలం ఇది వర్గీకరణ వరకు మాత్రమే పరిమితం కావాలి. సమాజంలో ఉండేటువంటి అన్ని పోరాటాలలో మాలలు మాదిగలు కలిసి రావాలి. ఇది ఎంత వీలైతే అంత తొందరగా దీనికి ఫుల్ స్టాప్ పడాలి. అసలు ఇప్పుడు ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి ఇరు వర్గాల నుంచి స్టేట్మెంట్లు చూస్తే ఇది ఎక్కడ యుద్ధానికి దారితీస్తుందో అనేటువంటి భయం కూడా ఉన్నది. మనం ఈ సమాజంలో మాలలు మాదిగలు ఈ ఇరుపక్షాలు ఎదురుబడి కొట్లాడడానికి లేకపోతే ఈ ప్రాతిపదికన మిగిలిన అంశాల్లో విడిపోవడానికి మనం అనుమతించవద్దు. మాలలు మాదిగలు అన్ని సామాజిక అంశాల్లో రేపు ఎక్కడైనా మాల సోదరుల మీద ఏదైనా అన్యాయం జరిగినా దాడి జరిగినా మాదిగ సోదరులందరూ రావాలి. అట్లానే మాదిగల మీద ఏమైనా దాడి జరిగితే కూడా మాల సోదరులు రావాలి. మీరు రావాలి అంటున్నారు, కానీ ఇప్పుడే మాలలకు అన్యాయం జరిగితే ఈ వర్గీకరణ తర్వాత మేము తోలు తీస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు మాలల నేతలు. కానీ అంటే అది ముందు నుంచి ఉందండి, అది మనువాదమే. ఎందుకంటే మాలలు ఎక్కువ మాదిగలు తక్కువ అనేది నేర్పించి పెట్టారు కదా. అంటే మీకు ఇంకొకటి ఏంటంటే గ్రామాలలో మాలలకి మాదిగలకి ఎంత వ్యత్యాసం చేశారంటే ఒకే బావిలో మాలోల గిరక ఉంటదిగా, నీళ్లు తోడే గిరక,
గజంలో ఎక్కువ తవ్వుతారండి నీళ్ళు అక్కడ పోయి బాగాలని. మాదిగోళ్ళ గిరిక దుక్కు గజంలో తక్కువ ఉంటదండి. అచ్చా. ఇంత దుర్మార్గం ఉంటదండి. డెఫినెట్ గా ప్రతి చోట వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ, వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ సరే, అనేది. ఇప్పుడు మీరు గతం గుర్తు చేశారు, మరి ఇప్పుడు కూడా ఎక్కడో చోట పరిస్థితి అలాగే ఉంది. అంటే ఇరు వర్గాల మధ్య చిచ్చులాగా భావించక్కర్లేదా? అంటే ఉంది, దీన్ని మనం సంసిపోవాలని కోరుకుందాం. అంటే మనం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అనేక అంశాల మీద మాలలు కలిసి వచ్చారు, కలిసి రాలేదని లేదు. కారంచేడులో జరిగిన హత్యాకాండ కావచ్చు, నీరుకొండలో కావచ్చు, మనం ప్రతి చోట జరిగినటువంటి దానిపైన వాళ్ళు కలిసి వచ్చారు. భవిష్యత్తులో కూడా కలిసి రావాలి. ఇది ఇక్కడికే పరిమితం కావాలి. ఎస్సీలంతా ఒక కుటుంబంగానే భావించాలి. మిగిలిన సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా మాలలకి మాదిగలకు కూడా ఏదైనా అన్యాయం జరిగితే మద్దతుగా రావాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్ గా వాళ్ళిద్దరిని చిన్న తమ్ముళ్ళుగా భావించాలి, సమాజం అన్నదమ్ములుగానే భావించాలి. అనగారిన వర్గాల వైపు డెఫినెట్ గా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. మీరంతా ఇప్పుడు మీరు లెట్ మీ గివ్ ఎ క్లారిఫికేషన్ విత్ రిగార్డ్ టు దిస్ రిజర్వేషన్ పాయింట్స్. ఇప్పుడు మీరు అన్నారు తెలంగాణలో మాదిగలు 11 సెన్సస్ ప్రకారం ఇట్ ఈస్ అరౌండ్ 32.33 lakhs, మాలలు 15.27 lakhs. ఓకే, సో తెలంగాణ అంటున్నారు. తెలంగాణలో